హాయ్ హలో అండి. వెరీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ పైథాన్ లైవ్ డెవాప్ సిరీస్లో భాగంగా మనం ఈ వీడియో సెషన్లో పైథాన్ యూసేజ్ ఫర్ డెవాప్స్ అండి. మనం డెవాప్స్ లో వచ్చేసి టోటల్ టాస్క్ అయితే ఆటోమేట్ చేస్తామండి బై యూజింగ్ స్క్రిప్టింగ్. ఎస్, అలాగే మనకి ఇక్కడ ఈ పర్టికులర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని మనం ఎంతవరకు డెవాప్స్ లో యూజ్ చేస్తాం. సో ఏ కాన్సెప్ట్స్ మనం ఫ్రీక్వెంట్ గా పైథాన్ లో మనం నేర్చుకోవాల్సి వస్తుందో ఈ పాయింట్ మనం డిస్కస్ చేద్దామండి. లెట్ us స్టార్ట్ అవర్ సెషన్. సో ఎస్, ఫస్ట్ వాట్ ఈస్ డెవాప్స్? వాట్ ఈస్ డెవాప్స్ అండి? బేసికల్లీ మనకి డెవాప్స్ అనేది ఏంటంటే ఈ డయాగ్రామ్ అబ్జర్వ్ చేస్తే మనకి క్లియర్ ఐడియా వస్తుందండి. మనకి ప్రాజెక్ట్ టాస్క్ ఎవరు ప్రొవైడ్ చేస్తారంటే క్లయింట్ అని ప్రాజెక్ట్ టాస్క్ ని ఆర్గనైజేషన్ ప్రొవైడ్ చేస్తారండి. అండ్ ఇక్కడ డెవలప్మెంట్ టీమ్ ఏం చేస్తాం, ఇక్కడ అప్లికేషన్ సంబంధించిన ఎంటైర్ అప్లికేషన్ కోడ్ ని ప్రిపేర్ చేస్తారండి. అండ్ దెన్ బిల్డ్ చేస్తారు, టెస్ట్ చేస్తారు, కంపైల్ చేస్తారు. నెంబర్ ఆఫ్ టెస్ట్ కేసు ఇక్కడ పర్ఫామ్ చేశాక దే ఆర్ జనరేటింగ్ ఆర్టిఫాక్టరీ అండి. ఈ పర్టికులర్ ఆర్టిఫాక్టరీ ఫైల్ ఎక్కడ డిప్లాయ్మెంట్ చేస్తారంటే సర్వర్లో డిప్లాయ్మెంట్ చేస్తారు. ఎస్, ఇక్కడ డెవాప్స్ ఇంజనీర్ వచ్చేసి డెవలప్మెంట్ టీమ్ కి అండ్ ఆపరేషనల్ టీమ్ కి ఎస్ ఒక బ్రిడ్జ్ లాగా వర్క్ అవుతారండి. డెవలప్మెంట్ టీమ్ కి సపోర్ట్ ని ప్రొవైడ్ చేస్తారు. అట్ ద సేమ్ టైం ఆపరేషనల్ టీమ్ కి సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారండి. అలా కమ్యూనికేషన్ క్రియేట్ చేసి ఒక అప్లికేషన్ చాలా ఫాస్ట్ గా మార్కెట్ లోకి తీసుకురావడానికి ఏం యూజ్ చేస్తారంటే డెవాప్స్ మెకానిజం యూజ్ చేస్తారండి. బేసికల్ మనకి డెవాప్స్ అనేది ఏంటంటే ఒక కల్చర్ గా లేదా ఒక మెథడాలజీగా కాల్ చేస్తామండి. డెవాప్స్ ఈజ్ ఏ కాంబినేషన్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ ఆపరేషన్స్ గా కాల్ చేస్తాం. వై వీఆర్ యూజింగ్ డెవాప్స్? ఒక అప్లికేషన్ మనకి చాలా స్పీడ్ గా మార్కెట్ లోకి రిలీజ్ చేయాలంటే వీఆర్ యూజింగ్ డెవాప్స్ మెథడాలజీ ఆర్ కల్చర్ అంటున్నామండి. రైట్ నో ఇక్కడ మనకి ఏమంటున్నాం, పైథాన్ అంటున్నామండి. బేసికలీ పైథాన్ ఈజ్ ఏ వెరీ సింపుల్ హై లెవెల్ అండ్ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ గా కాల్ చేస్తామండి. ఈ పర్టికులర్ పైథాన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ని మన డెవాప్స్ లో ఏ కాన్సెప్ట్స్ వరకు ఇంప్లిమెంట్ చేస్తామంటే లెటర్స్ ఇవ్వండి. అలాగే మనం ఈ పైథాన్ స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఈ పైథాన్ స్క్రిప్ట్ మనం డెవాప్స్ లో ఎక్కడెక్కడ మనం యూజ్ చేస్తామంటే నౌ అబ్జర్వ్ హియర్. మనం ఎక్కడెక్కడ యూజ్ చేస్తామంటే లైక్ డెవాప్స్ లో మనం ఆటోమేషన్ యాజ్ వెల్ యాజ్ స్క్రిప్టింగ్ పర్ఫార్మ్ చేయడానికి సో పైథాన్ ప్రోగ్రామింగ్ యూజ్ చేస్తామండి. అంటే ఎలాంటి సిచ్యువేషన్ యూజ్ చేస్తామంటే రైటింగ్ ద స్క్రిప్ట్ ఫర్ రిపీటెడ్ గా మనం అయితే టాస్క్ ని పర్ఫార్మ్ చేస్తుంటాము. ఆ రిపీటెడ్ కైండ్ ఆఫ్ టాస్క్ మనం పర్ఫార్మ్ చేయడానికి వీఆర్ రైటింగ్ ద స్క్రిప్ట్ అండి ఫర్ రిపీటెడ్ టాస్క్. ఫర్ ఎగ్జాంపుల్ రిమూవ్ ద లాక్స్ రిమూవ్ చేయడం యాజ్ వెల్ యాజ్ మానిటరింగ్ పర్ఫార్మ్ చేయడం, మేనేజింగ్ ద సర్వీసెస్ ఇవి మనం రిపీటెడ్ గా పర్ఫార్మ్ చేస్తుంటామండి. దీస్ కైండ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ దీస్ కైండ్ ఆఫ్ సిచ్యువేషన్ మనం ఏమి చేస్తామంటే లైక్ స్క్రిప్టింగ్ యూజ్ చేస్తామండి. ఇదర్ సెల్ స్క్రిప్ట్ కావచ్చు ఆర్ ఎల్స్ పైథాన్ స్క్రిప్ట్ ఆల్సో అండి. పైథాన్ స్క్రిప్ట్ ఆల్సో రైటింగ్ ద స్క్రిప్ట్ ఫర్ రిపిటేటివ్ టాస్క్ ఫర్ క్లీనింగ్ ద లాగ్స్ as well as monitoring the resources and managing the servers. అండ్ ఇంకెలాంటి సిచ్యువేషన్ మనం యూజ్ చేస్తామంటే సిఐసిడి పైప్ లైన్ లో కూడా మనం డెవాప్స్ యూజ్ చేస్తామండి. సిఐసిడి పైప్ లైన్ అండి. సిఐసిడి పైప్ లైన్ మనకి ఏంటంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ అండ్ కంటిన్యూస్ డెలివరీగా కాల్ చేస్తామండి. లైక్ జెన్కిన్స్ యాజ్ వెల్ యాజ్ గిటప్ యాక్సెస్ లో మనం ఏమి చేస్తామంటే ఫర్ డిప్లాయ్మెంట్ కి వీఆర్ యూజింగ్ పైథాన్ స్క్రిప్ట్ ఆల్సో అండి. అండ్ ఎక్కడ యూజ్ చేస్తాం మనం మానిటరింగ్ యాజ్ వెల్ యాజ్ లాగింగ్ ఫంక్షన్ మనం ఏమి యూజ్ చేస్తామంటే పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేస్తామండి. పైథాన్ స్క్రిప్టింగ్ రైటింగ్ ఎక్స్పోర్టర్ ఫర్ ఆర్ఎల్స్ లాగ్ పారామీటర్స్ యూజ్ చేస్తామండి. లాగ్ పారామీటర్స్ మనం మానిటరింగ్ ఆపరేషన్ పర్ఫార్మ్ చేయడానికి లైక్ ప్రొమిథియస్ గ్రాఫానా టూల్స్ యూజ్ చేస్తామండి. ప్రొమిథియస్ అండ్ గ్రాఫానా టూల్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ మనం పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి లైక్ కస్టమ్ ప్రొమిథియస్ ఎక్స్పోర్టర్ ని పర్ఫార్మ్ చేస్తామండి ఇన్ మానిటరింగ్ సెక్షన్. అలాగే మనకి ఇక్కడ ఏం చేస్తామంటే క్లౌడ్ అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ అండి. క్లౌడ్ అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ లైక్ అజూర్ క్లౌడ్ కావచ్చు, ఏడబ్ల్యూఎస్ క్లౌడ్ కావచ్చు, ఆర్ఎల్స్ జీసీపీ క్లౌడ్ కావచ్చు అండి. ఇక్కడ మనం ఏమేమి చేస్తామంటే యూజింగ్ Moto3 యూజ్ చేస్తామండి. లైక్ పైథాన్ స్క్రిప్ట్ ఇక్కడ డెవలప్ చేస్తామండి. సర్వర్ ని లాంచ్ చేయడం, సర్వర్ యొక్క ఇన్ఫర్మేషన్ గేట్ చేయడం ఇవన్నీ కూడా మనం పర్ఫామ్ చేస్తామండి. క్లౌడ్ అండ్ ఏపీఐ ఇంటిగ్రేషన్ అండి. ఈ విధంగా స్క్రిప్ట్ అయితే పర్ఫామ్ చేస్తామండి. దిస్ ఈస్ ద స్క్రిప్ట్.
సో క్లౌడ్ ఆటోమేషన్, సో ఇంపోర్ట్ బోటో 3 అండి. ఇలా వెరీ సింపుల్ స్క్రిప్ట్ ని పర్ఫామ్ చేసి ఇన్ఫర్మేషన్ అయితే గెట్ చేస్తామండి. సో ఫర్ రిజర్వేషన్ ఇన్ రెస్పాన్స్ రిజర్వేషన్, సో EC2 ఇన్స్టెన్స్ యొక్క ఇన్ఫర్మేషన్ మనం గెట్ చేస్తుంది. ఆ యొక్క స్టేటస్ ఏంటి అవన్నీ కూడా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చండి. సో అలాగే మనకి ఎక్కడ యూజ్ చేస్తామంటే లైక్ కంటైనర్స్ అండ్ క్యూబర్నెటీస్ అండి, లైక్ కంటైనర్స్ అండ్ క్యూబర్నెటీస్ అండి. లైక్ పైథాన్ ఎక్కడ మనం యూజ్ చేస్తామంటే లైక్ డాకర్ లో యూజ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ క్యూబర్నెటీస్ మైక్రో సర్వీసెస్ లో మనం యూజ్ చేస్తామండి. సో క్యూబర్నెటీస్ ఏపీఐ టు ఆటోమేట్ ద కంటైనర్ వర్క్ లోడ్ పర్ఫార్మ్ చేయడానికి వీఆర్ యూజింగ్ పైథాన్ స్క్రిప్ట్ అండి, వీఆర్ యూజింగ్ పైథాన్ స్క్రిప్ట్. సో అగైన్ ఎక్కడ మనం యూజ్ చేస్తామంటే లైక్ టెస్టింగ్ లో కూడా మనం పైథాన్ స్క్రిప్ట్ ని యూజ్ చేస్తామండి. సో రైటింగ్ ద స్క్రిప్ట్ ఫర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్ క్రియేషన్ అండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అప్లికేషన్ క్రియేషన్స్ లైక్ పై టెస్ట్ కావచ్చు, యూనిట్ టెస్ట్ అనేది ఇక్కడ పర్ఫామ్ చేస్తామండి. సో నేను ఇక్కడ మనం యూజ్ చేస్తామంటే కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ అండి, కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఏ కోడ్ లైక్ Ansible, సాల్ట్ స్టాక్ అని సో టూల్స్ మనం పైథాన్ స్క్రిప్ట్ ని యూజ్ చేస్తామండి. సో Ansible అండి, సో ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ టూల్ గా కాల్ చేస్తాం దాన్ని. సో లేదా కాన్ఫిగరేషన్ మేనేజ్మెంట్ టూల్ గా కాల్ చేస్తామండి. అక్కడ కూడా మనం యూజ్ చేస్తామంటే లైక్ పైథాన్ స్క్రిప్ట్ యూజ్ చేసి మన టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఎస్. సో మనం ఎంతవరకు ఇక్కడ సో ఏ కాన్సెప్ట్ మనం ఫోకస్ చేయాల్సి వస్తుందంటే, ఏ కాన్సెప్ట్ మనం పైథాన్ లో ఫోకస్ చేయాల్సి వస్తుందంటే దట్ ఈస్ మనకి పైథాన్ లో వెరీ బేసిక్ ఫండమెంటల్స్ కాన్సెప్ట్స్ మనకి ఏంటంటే సో పైథాన్ వేరియబుల్స్, పైథాన్ వేరియబుల్స్ కావచ్చు అండ్ కండిషనల్ స్టేట్మెంట్స్ అండి, కండిషనల్ స్టేట్మెంట్స్ వాటిని ఏమని కాల్ చేస్తామంటే సో కంట్రోల్ స్టేట్మెంట్స్ తో కాల్ చేస్తామండి. లైక్ డెసిషన్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ అండి. సో పైథాన్ లో మనం ఏ కాన్సెప్ట్స్ మనం ఫోకస్ చేయాలంటే లైక్ పైథాన్ వేరియబుల్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అంటామండి, స్టేట్మెంట్స్ కంట్రోల్ స్టేట్మెంట్స్ అండ్ ఆపరేటర్స్ ఆపరేటర్స్ అండ్ ఆల్సో looping statements, functions, functions and classes అండి, అండ్ క్లాసెస్. సో ఇవి బేసిక్ ఫండమెంటల్ గా కాల్ చేస్తామండి. అలాగే మనం ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ అండి, ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ కాన్సెప్ట్స్ అండి. లైక్ ఫైల్ ని క్రియేట్ చేయడం, లైక్ రైట్ చేయడం, రీడ్ చేయడం, సో ఫైల్ యొక్క లాగ్స్ మనం ఫైండ్ అవుట్ చేయడం, కాన్ఫిగర్ ఫైల్ ని పర్ఫామ్ చేయడానికి ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ని వి నీడ్ టు లెర్న్ ఇట్. అలాగే మనం సో వర్కింగ్ విత్ క్యూబర్నెస్ లో వచ్చేసి మనం ఆమెన్ స్క్రిప్ట్ ని పర్ఫామ్ చేస్తామండి. సో వెరీ కామన్ గా పర్ఫామ్ చేస్తాం. సో అలాంటి వాటిని మనం పర్ఫామ్ చేయడానికి వీఆర్ యూజింగ్ ఫైల్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అండి, అలాగే మనం సో ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ అండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ కాన్సెప్ట్స్ అండి. సి కాన్సెప్ట్స్ మనం ఫోకస్ చేయాల్సి వస్తుంది. సో పైథాన్ లో మనం వేరియబుల్స్ అంటే ఏంటి, సో కంట్రోల్ స్టేట్మెంట్స్, ఆపరేటర్స్, లూపింగ్ స్టేట్మెంట్స్ అండ్ ఫంక్షన్స్ అండ్ క్లాసెస్ యాజ్ వెల్ యాజ్ ఫైల్ హ్యాండ్లింగ్ యాజ్ వెల్ యాజ్ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్ అండి, ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్. సో దీస్ కాన్సెప్ట్ అయితే మనం ఫోకస్ చేస్తే సో అట్లీస్ట్ మనం పైథాన్ లో స్మాల్ స్క్రిప్ట్ మనం పర్ఫామ్ చేసి మన టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి యూజ్ చేస్తామండి. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇది వెరీ బేసిక్ స్క్రిప్ట్ అండి, వెరీ బేసిక్ స్క్రిప్ట్. సో మనం యూజ్ చేస్తున్న డిస్క్ ఏదైతే ఉందో ఆ డిస్క్ స్పేస్ యూసేజ్ మనకి ఎక్కువ అయితే సో లో డిస్క్ స్పేస్ ఇన్ఫర్మేషన్ యూజర్ కి ప్రొవైడ్ చేయండి. సో వెరీ బేసిక్ స్క్రిప్ట్ గా కాల్ చేస్తామండి, వెరీ బేసిక్ స్క్రిప్ట్ అండి. సో ఓన్లీ ఒక చిన్న కండిషన్ మాత్రమే యూజ్ చేస్తాం కదా, ఇఫ్ సో 2 into 2 power 30 and less than 2 GB అయితే ఇట్ విల్ గివ్ ద సమ్ వార్నింగ్ మెసేజ్ టు ద యూజర్, ఇట్ విల్ గివ్ ద సమ్ వార్నింగ్ మెసేజ్ టు ద యూజర్ అండి. అంటే ఇక్కడ మనం ఏ కండిషన్ అప్లై చేస్తున్నాం ఇక్కడ, దట్ ఈస్ సో కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేస్తున్నాం అండి, కంట్రోల్ స్టేట్మెంట్స్ యూజ్ చేసి ఇక్కడ ఈ వెరీ బేసిక్ స్క్రిప్ట్ ని పర్ఫామ్ చేస్తున్నాం అండి. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్ లో కూడా మన టాస్క్ ని ఆటోమేట్ చేయడానికి ఏమేం చేస్తామంటే పైథాన్ స్క్రిప్టింగ్ అనేది యూజ్ చేస్తామండి, పైథాన్ స్క్రిప్టింగ్ అండి. సో మన డే టు డే యాక్టివిటీని స్పీడప్ చేయడానికి వి ఆర్ యూజింగ్ ఎయిదర్ సెల్ స్క్రిప్ట్ కావచ్చు
ఆర్ఎస్ పైథాన్ స్క్రిప్ట్ కావచ్చండి. సో రైట్ నా ప్రెసెంట్ మార్కెట్లో మోస్ట్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ఏమడుగుతున్నారంటే సో పైథాన్ స్క్రిప్ట్ అడుగుతున్నారండి మోస్ట్ ఆఫ్ ది కేసెస్. సో డెవాప్స్ ఇంజనీర్కి మనకి సో పైథాన్ ఉంటే మాత్రం యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుంది, యాడ్ ఆన్ అడ్వాంటేజ్ అవుతుందండి. ఎస్, మీకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అండి. సో పైథాన్ లైఫ్ లో వచ్చేసి మనకి డెవాప్స్ న్యూ బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నామండి. ఆ న్యూ బ్యాచ్ మనకి ఎప్పుడు స్టార్ట్ అవుతుందండి? September 22 బ్యాచ్ స్టార్ట్ అవుతుందండి. 2 months లైవ్ ట్రైనింగ్ ఉంటుందండి. అండ్ బ్యాచ్ టైమింగ్ వచ్చేసి మనకి మండే నుంచి సాటర్డే 7 AM to 9 AM అండి. అండ్ ఫీ స్ట్రక్చర్ అబ్జర్వ్ చేయొచ్చు 5,999. అవర్ కోర్స్ సిలబస్ ఈస్ క్లౌడ్ ఇంట్రడక్షన్, డెవాప్స్ ఇంట్రడక్షన్, లినక్స్ కమాండ్స్, version control system, Maven build tool, Jenkins, Docker, Kubernetes, Ansible, monitoring tools, Prometheus and Grafana, అండ్ AWS సర్వీసెస్ డిస్కస్ చేస్తామండి. సో వీటితో పాటు మనం ఇక్కడ లైక్ టెరాఫార్మ్, ఆర్గో సిడి, స్ప్లంక్, సో అండ్ సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని పర్ఫామ్ చేస్తామండి. సో అండ్ ఈ కామర్స్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తామండి బై యూజింగ్ అమెజాన్ ఏకేఎస్ సర్వీస్ ద్వారా ఇంప్లిమెంట్ చేస్తామండి. సో అలాగే మనం అమెజాన్ అప్లికేషన్ డిప్లాయ్మెంట్ చేస్తాం, విత్ డిఫరెంట్ టూల్స్ ఇంటిగ్రేట్ చేస్తాం. అండ్ జెన్కిన్స్ వచ్చేసి మనం డిఫరెంట్ టూల్స్ ఇంటిగ్రేట్ చేసి సమ్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని పర్ఫామ్ చేస్తాం. అండ్ డెవ్సికా ప్రాజెక్ట్ ని పర్ఫామ్ చేస్తామండి. ఇలా మన రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ ని కూడా ఇంప్లిమెంట్ చేస్తామండి. థ్యాంక్ యూ.